తెలంగాణలోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏకంగా 61% స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయమే నేటి పాలకులకు గుదిబండగా మారినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లేకుండా ఆసుపత్రులను నిర్మించారని విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు పట్టుబడితే చాలు దవాఖానాలను మంజూరు చేశారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఆసుపత్రులు వైద్యులు, సిబ్బంది, ఔషధాలు, యంత్ర పరికరాల గురించి పట్టించుకోలేదు. మెడికల్ కాలేజీలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత 66%, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత 69%, ప్రొఫెసర్ల కొరత 39% ఉంది అని గణాంకాలు చెబుతున్నాయి. 35 మెడికల్ కాలేజీలో 2556 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం ఎలా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వైద్యుల కొరత కారణంగా ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ లను మెడికల్ కాలేజీలుగా మార్చినట్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కాకపోవడానికి వేతనాలు తక్కువగా ఉండడమే కారణమని అంటున్నారు.